ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే చాలా హృదయ విదారకరంగా ఉన్నాయి. మనం చూస్తున్నాం అక్కడ మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఆ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు అనే వాళ్ళని బయటికి తీయడానికి మొత్తం సిబ్బంది అంతా, ఫైర్ ఇంజన్ వాళ్ళు అంతా వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. మరోపక్క రోడ్డుకు ఇటుపక్క మనం చూసుకున్నట్లయితే లోపల పనిచేసే వాళ్ళ బంధువులు వాళ్ళకు సంబంధించిన సమాచారం ఏమన్నా వస్తుందా అని ఎంతో ఆశతో దేవుణ్ణి తలుచుకుంటూ వీళ్ళంతా ఇక్కడ ఎదురు చూడటం మనకు కనిపిస్తుంది. మీకు అసలు ఈ ప్రమాద తీవ్రత గురించి నేను చూపిస్తాను. మనం చూసాం అక్కడ లోపల ఆ ఫ్యాక్టరీ, కెమికల్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్కి సంబంధించిన ఫ్యాక్టరీ, ఏదో పౌడర్ తయారు చేస్తారని చెప్తున్నారు. ఉదయం 9:30కు జరిగిన బ్లాస్ట్ ఎంత భయంకరంగా ఉంది అని చెప్పడానికి ఒకసారి మీరు చూడండి. ఈ చెట్టు పక్కనున్న చెట్టు, ఆ చెట్టు పైన ఆ రేకులు, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన రేకులు ఎగిరి పడ్డాయి అంటే ఆ ఫ్యాక్టరీ దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఉంది. అంటే ఎంత స్పీడ్గా వచ్చి ఆ లెవెల్లో వెళ్ళాయంటే ఆ ప్రమాద తీవ్రతకు మనకు చెట్టు మీద కనిపిస్తున్న రేకు ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. चार आदमी ऐसा अपने आप से निकल के पूरा ये चमड़ी जैसा कपड़ा फट जाता। वो जिनको चोट लगा था, मैं दौड़ के आया, जिनको चोट लगा था हम लोग उठा के बस में डाल रहे थे। बस में बिठाए, बस फुल हो गया तो बस का जो फ्लोरिंग है नीचे का, उस पर आदमी लेटा के भेजे। और उसमें भी कह रहे हैं कि आदमी 33 है, 46 में से 33 कैसे, मैं खुद बैठाने वाले। और उसके बाद से 3 डेड बॉडी, तो ये सिक्योरिटी का रूम है उसके बगल में ही, एक कार के पीछे था और 2 उधर बगल में, और बाकी 6-7 वो टैंक के पास था। उसमें से 5 ही डेड बॉडी बता रहे, तो बाकी का किधर गए ये तो कम से कम पूरा क्लियर। और चेहरा भी नहीं दिखा। चलिए चेहरा नहीं, हो सकता है कि हाथ पैर से आदमी पहचान जाए, चाहे कुछ ऐसा, तो ऐसा कुछ भी नहीं बता रहे। సంగారెడ్డి జిల్లా పాసెం మైలారంలో ఉన్న బల్క్ డ్రగ్ తయారు చేసే కెమికల్ ఫ్యాక్టరీ ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో ఇక్కడ పెద్ద ఎత్తున పేలుడు జరిగింది. అయితే ఆ పేలుడులో ఏమైంది, రియాక్టర్ పేలిందా లేకపోతే డ్రైయర్లో వచ్చిన పేలుడు శబ్దమా అనే దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు వీళ్ళు. అయితే ఆ సమయంలో ఇది 3 అంతస్తుల భవనం, ఇది ఆ ప్రమాదం జరిగిన ప్లేస్లో 90 మంది పనిచేస్తున్నారని చెప్తున్నారు. అయితే స్పాట్లో 6 చనిపోయారు, ఆ తర్వాత 3 అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత చనిపోయారు. టోటల్గా ఇప్పటి వరకు వస్తున్న లెక్కల ప్రకారం 15 మంది చనిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే 90 మంది ఉన్నారు కాబట్టి ఎంతమంది చనిపోయారు అనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే చాలా భారీ ఎత్తున జరిగిన ఈ పేలుడులో ఏదో భూకంపం వచ్చింది అన్న ఫీలింగ్ కలిగిందని ఇక్కడున్న స్థానికులు కూడా చెప్తున్నారు. ఆ పేలుడు శబ్దానికి కార్మికులు దాదాపుగా 100 మీటర్ల దూరంలో పడ్డారని కూడా ప్రత్యక్ష సాక్షులు చూస్తున్నారు. మనం చూడవచ్చు, ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా మారిందో. ఇది 3 అంతస్తుల భవనం, ఇదంతా కూలిపోయింది, టోటల్గా కూలిపోయింది, కొలాప్స్ అయింది. ఈ శిథిలాల కింద మరి ఎంతమంది నలిగిపోయారు, బతుకున్నారా లేకపోతే వాళ్ళు కొన ఊపిరితో ఉన్నారా, చనిపోయారా అన్న అంశం ఇంకా తేలటం లేదు. లోపలికి వెళ్ళడానికి కూడా ఇక్కడ భయపడుతున్నారు. దేనికంటే మొత్తం ఇక్కడ దట్టమైన పొగ మనం చూడవచ్చు, మొత్తం దట్టమైన పొగ ఆవరించి ఉంది, ఘాటైన వాసన వస్తుంది. ఆ వాసనకు ఎవరు తట్టుకోలేకపోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక్కడ మనం కొద్దిసేపటి కూడా నిలబడలేకపోతున్నాం, అంత ఘాటైన వాసన ఉంది. ఆ వాసనని మనం తట్టుకోలేకపోతున్నాం. చూడవచ్చు మనం ఇక్కడ ఆ కెమికల్ కూడా మొత్తం కింద వచ్చేసింది. ఇంకా ఎంతమందిని కాపాడవచ్చు అనే దాని మీద కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అయితే అసలు ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి అనే అంశాలని స్టడీ చేస్తున్నాం, తెలియాల్సి ఉందని చెప్తున్నారు. డ్రైయింగ్ యూనిట్ ఉంటుంది, మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ని డ్రై చేసే యూనిట్లో సమ్ ఎర్రర్ జరగడం వలన ఇది బ్లాస్ట్ అయింది. దానివల్ల ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. మిగతాదంతా కూడా ఈ ఇండస్ట్రియల్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళతోటి ఇన్వెస్టిగేట్ చేయించేసి సరైన కారణాన్ని తెలుసుకుంటాం. టోటల్ 12 మంది చనిపోయారు, 35 మంది వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. లోపల అంతా శిథిలాలతోటి ఉన్నది. మొత్తం ఒక్కొక్క పెద్ద బీమ్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ ఉన్నది. పార్ట్ బై పార్ట్ తీసేసి
కింద ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒకటేమో కూలిపోయింది అంతా కాంక్రీటు, తర్వాత స్టీల్ తోటి కూడినటువంటి ఇండస్ట్రియల్ యూనిట్, దాని పక్కనే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కూడా కూలిపోయింది కాబట్టి చాలా డెబ్రీ ఉన్నది. అది ఇప్పటికే సగం తీయగలిగినారు మన వాళ్ళు. ఏదో కెమికల్ రియాక్షన్ వల్ల సంఘటన జరిగిందంటారు తప్పించి వాళ్ళు కూడా సరిగ్గా జరుగుతలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ సహాయక చర్యలు జరుగుతుంటే కూడా గ్యాస్ లీక్ అయ్యి మళ్ళీ మర్డర్ వచ్చే ప్రయత్నం జరిగింది. మళ్ళీ గ్యాస్ లీక్ అయింది అక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకా వాళ్ళు కూడా దీన్ని ఏం జరిగిందనే క్లారిటీ లేదు. కానీ ఒక్కసారిగా కుప్పకూలమంది ఏదో వాళ్ళకున్న ట్రేస్ చేస్తున్నామని చెప్పన్నారు. దాన్ని మనం ఇప్పుడే చెప్పలేము ఎట్లా జరిగింది అనేది. కానీ ఎట్లా జరిగినా కూడా ఫస్ట్ వాళ్ళ ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ని గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకు తొందరగా అందజేయాలని చెప్పి మేము కోరుతున్నాం. एम्बुलेंस वाला बोल रहा है तुम गाड़ी से उतर जाओ, पुलिस वाला बोल रहा है साइड हो जाओ। अपना ऊपर में आता तो मालूम चलता है ना, दूसरा का हम लोग उड़ीसा से आए, इधर 9 साल हो गए हैदराबाद में ऐसे केमिकल कंपनी में पेट के लिए काम करते है ना। मेरे भैया भी 3 महीना हो गया इधर दूध के लिए आए थे, तो जब भी सुबह आग लगा तभी ये सब कमा कर देते तो खत्म हो जाता। आदमी मर गया, आदमी जो थोड़ा थोड़ा खून में था कि जल गया था वो तो जिंदा हो जाता है ना। वो लोग कुछ भी ध्यान नहीं दिए, अपना मतलब वो देख रहे सब, इसलिए है ना। इधर का होता तो हंगामी का तो होता। हम लोग सब बाहर का इधर बोले तो तेलुगु वाला कम, उड़ीसा बिहार पंजाब वो सब उधर बाहर का सब ज़्यादा आदमी इसमें डूब गया था। इधर ही काम करता, पेपर कटिंग में उधर ही। तो हम लोग तो ड्यूटी गया, मेरा हस्बैंड अलग कंपनी में करता, हम भी अलग कंपनी में करता। तो हम लोग को इधर बास्ट हुआ तो हमारा रूम वाले के पता चला, वो न्यूज़ देखा तो बोला वो लड़का इधर ही करता, वो टोकन खाता ना खाना से, वही टोकन देख के मालूम चला। तो फिर इधर आया तो हम लोग को फ़ोन किया, हम लोग को सुपरवाइज़र बोला तुम्हारा घर से प्रॉब्लम आया, तो हम लोग उधर से इधर आया। तो लाश भी नहीं मिल रहा, कुछ भी नहीं मिल रहा, नाम भी नहीं इधर मिला। ఇప్పుడు ఇక్కడ బంధువులు చెప్పేదంతా ఒకటే, తమ మనుషులు లోపల ఉన్నారు, ఫోన్ ఎత్తడం లేదు, ఉదయం నుంచి మేము వచ్చి ట్రై చేస్తున్నాం కానీ ఎలాంటి స్పందన లేదు అని. దారుణమైన విషయం ఏంటంటే, ఆందోళనకరమైన విషయం, మొత్తం ఈ ప్లాంట్కి సంబంధించిన మేనేజర్ కూడా చనిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే చాలామంది ఆ షిఫ్ట్ టైంలో 90 మంది వరకు ఉన్నారు. అందులో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎలాంటి మిగతా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారన్న ఆందోళన అయితే ఈ బాధితులలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఉదయం తమ వాళ్ళు ఇక్కడ పనిచేయడానికి వచ్చారు. అయితే వాళ్ళకి సంబంధించిన జాడ తెలియడం లేదంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ బయట కూర్చుని ఉన్నారు. వాళ్ళని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఏం చేస్తారండి మీ తమ్ముడికి? లెవెటరీలో పనిచేస్తారు. లెవెటరీలో పనిచేస్తారు. రౌత్ పేరు ఇప్పుడు వరకు కనిపించలేదు. అక్కడ హాస్పిటల్ లిస్ట్లో చూస్తే హాస్పిటల్ లిస్ట్లో కూడా లేదు. శవం వస్తుందో ఆ లిస్ట్లో కూడా లేదు. అది గురించి ఎదురు చూసుకొని కూర్చున్నాం. ఎంతమంది ఉన్నారంట వాళ్ళు షిఫ్ట్లో? ఎంతమంది ఉందో మనకు ఏం తెలుసు. అని డ్యూటీ వస్తారు రోజు పొద్దుల 8:30కు డ్యూటీ వస్తారు, 9 గంటకు డ్యూటీ ఎక్కుతారు, 6 గంట 6:30కు ఇంటి వరకు వెళ్తారు. 10 గంటకు మాకు తెలిసిందా ఇట్లా సికాజీ కంపెనీ ఫైర్ అయిందా, ఇక్కడ వచ్చి చూసిన కాడుకు ఇదే పరిస్థితి. మనకు తెలియదు నా షిఫ్ట్లో ఎంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరు మీకు సమాచారం ఇవ్వడం లేదు? ఎవరు ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు అడిగితే తెలిస్తే చెప్తాం అంటున్నారు. ఆయన చాలా బాధగా ఉన్నారు. తమ్ముడికి సంబంధించిన సమాచారం అయితే అధికారులు ఎవరు ఇవ్వటం లేదు. ఆసుపత్రుల్లో ఉన్న లిస్టులో అయితే ఆయన పేరు, అలాగే చనిపోయి చూసినా ఆయన లేదు జాడ. అయితే ఉన్నారు ఆ షిఫ్ట్లో దాదాపుగా 90 మంది ఉన్నారని చెప్తున్నారు. అయితే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అన్న ఆందోళన అయితే ఇక్కడ వాళ్ళ బంధువుల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. మా వాళ్ళకి ఏమైందో చెప్పండి అంటే హాస్పిటల్కి పోమంటున్నారు. హాస్పిటల్కి పోతే ఆడ శవాలు లేవు, మనుషులు లేరు. మా వాళ్ళు ఎక్కడికి పోయిండు? 110 మంది లోపల ఉన్నోళ్ళు. ఈరోజు ఈ ప్రమాదం జరిగిన తర్వాత మా వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఎవరు చెప్తలేరు. మా బతుకులేంది, మా పరిస్థితి ఏంది అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చూసి లేరు.
రియాక్టర్ బ్లాస్ట్ కాలేదు. సో ఇట్ ఈస్ ఎయిర్ డ్రైయర్ సిస్టంలో ప్రెషర్ రావడం వల్ల ఈ దుర్ఘటన అయింది. కానీ ఈ ప్రాంతంలో మీరు చెప్పినట్టు కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ భద్రత తీసుకునే అవసరం ఉన్నది. నేను ఒక కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ చూపిస్తాను. ఎందుకంటే చాలా స్పేస్ తక్కువ ఉంది ఇక్కడ, ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో. డెఫినెట్లీ త్వరలోనే మేము ఎంక్వైరీ చేసి మనము ఈ సిస్టమ్ని సెట్ చేస్తాం. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? ఇంకా శిథిలాల కింద ఒక 25 మంది ఉండవచ్చా అన్న డౌట్ కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా చెప్పేది ఏంటంటే తమ బంధువులు ఉదయం ఇక్కడ డ్యూటీకి వచ్చారు, అయినా డ్యూటీకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం లేదు. చనిపోయిన వాళ్ళ లిస్టులో లేరు, అలాగే ఆసుపత్రికి వెళ్ళిన వాళ్ళ లిస్టులో లేరు. అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మేము ఫోన్ చేస్తే కూడా ఫోన్ రిసీవ్ చేయడం లేదని వాళ్ళంతా రోధిస్తూ ఇక్కడికి వచ్చిన నేతలకు అధికారులకు కాళ్ళ వేళ పెడుతున్నారు. వాళ్ళంతా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్కు చెందిన ప్రాంతాలకు సంబంధించి వాళ్ళంతా ఉన్నారు. అయితే వాళ్ళ బంధువులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంలో వైఫల్యమని మనం చెప్పుకోలేము. కానీ అక్కడ శిథిలాలని అయితే చాలా సీరియస్గానే అధికారులు తొలగిస్తున్నారు. ఆ శిథిలాలంతా తీసిన తర్వాతే అసలు ఇంకా ఎవరన్నా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళని ప్రాణాలతో ఉన్నారా, లేకపోతే అసలు ఇక్కడంతా దట్టమైన పొగ ఆవరించి ఉంది, ఘాటైన వాసనలు ఉన్నాయి. ఈ వాసనలు, ఈ కెమికల్స్లో చుట్టుపక్కలే ఎవరు ఉండలేకపోతున్నారు. అంత ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో పొద్దున్నుంచి ఆ శిథిలాల కింద చిక్కుకుని ఉంటే వాళ్ళు ప్రాణాలతో ఉంటారా అన్న ఆందోళన కూడా వాళ్ళ బంధువుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.